అందరికీ నమస్కారం. ఎప్పుడు రాజకీయాల్లో హాట్గా ఉండే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తెలంగాణలో చూస్తే మల్లారెడ్డి, ఆంధ్రాలో చూస్తే విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ పడ్డా సరే మేమే గొప్పవాళ్ళని చెప్పుకునే మనస్తత్వం కలాలి. ఎందుకంటే హాట్గా ప్రజల్లో ఉండాలి, చెడుగా అయినా ఉండాలి, మంచిగా అయినా ఉండాలి, ఏదో ఒక విధంగా రాజకీయాల్లో ఉండాలి, రాజకీయాల్లో జనాల నోట్లో ఉండాలి, జనాల నోట్లో నాంతూ ఉండాలనేది వీళ్ళ పాలసీ. అందుకని ఎప్పుడు కూడా వీళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లో ఉంటారు. ఎవరు ఏమీ అనకపోయినా సరే ఆయన కల్పించుకుని ఒక టిట్టు పెడతాడు విజయసాయిరెడ్డి గారి. ఎవరో ఒకరి మీద, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నాడు పార్టీ మారినాక. అయితే ఆయన అనూహ్యంగా ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటానన్నాడు. గతంలో ఈయన వైసీపీలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో శాంతి విషయంలో మీ ఛానల్స్ వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రసారాలు చేస్తున్నారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చేసి శాంతికి నాకు సంబంధం ఉన్నట్టుగా, శాంతికి కొడుకు పుట్టినట్టుగా, నేను తండ్రి అయినట్టుగా ఇలాంటి వార్తలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆ రోజుల్లో ఆయన చాలా సీరియస్ అయిపోయి నేను కూడా ఒక ఛానల్ పెడతా, ఒక పేపర్ పెడతా అని చెప్పి ఆ రోజు ఆవేశంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన వైసీపీని కూడా విడిపోయి వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న ఒక పార్టీ బీజేపీ పార్టీ రమ్మని ఇన్వైట్ చేస్తున్నట్టుగా మనకు వార్తలు అందుతూ ఉన్నాయి. అయితే ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్తాకి సిద్ధంగా ఉన్నట్టు, బీజేపీ వాళ్ళు రమ్మని పిలిచినట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం రాజకీయ వర్గాల్లో చర్చించుకున్నారు. ఇదంతా యథార్థం. అయితే ఇప్పుడు గతంలో ఆయన ఆవేశంలో చేసిన వ్యాఖ్యలు మీడియాలోకి వస్తాడు అనేది వదిలేశారు, మర్చిపోయారని అందరూ అనుకున్నారు. కానీ మర్చిపోలే విజయసాయిరెడ్డి గారు. ఆయన ఇటీవల కాలంలో ఒక దమ్మున్న ఛానల్ మాజీ సీఈఓని సంప్రదించాడు. ఏమని, నేను ఛానల్ పెడతాను, దాన్ని మీరు నడపాలి అని చెప్పి సంప్రదించి దానికోసం ఇన్వెస్టర్లు, ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక ఇన్వెస్టర్ని కూడా తీసుకొచ్చి ఈయన ఆధ్వర్యంలో ఆయన కూడా కొంత ఫండ్ పార్ట్నర్షిప్ బేస్లో ఈ దమ్మున్న ఛానల్ నడిపిన సీఈఓగా పెట్టి ఛానల్ పెట్టాలనే ప్రచారం హైదరాబాదులో చక్కర్లు కొడతామని. దానికి అనుకున్నట్టుగానే విజయసాయిరెడ్డి గారు హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఛానల్కి సంబంధించిన ప్రీపోన్ వర్కులు, ముందస్తు వర్కులన్నీ కూడా చకచక చేసుకుంటా ఉన్నట్టు తెలుస్తూ ఉంది మనకి. ఏది పేపర్ వర్కు, అప్లింకింగ్ వర్కులు, దానికి సంబంధించిన ఎంప్లాయ్మెంటు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టినట్టుగా మనకు అంతా ఉంది. రాబోయే రోజులు అక్టోబర్ కల్లా ఆయన ఛానల్ స్టార్ట్ చేస్తాడు. VTV పేరుతో అక్టోబర్ నాటికి ఛానల్ స్టార్ట్ అవుతుందనేది మనకి తెలిసిన సమాచారం. వేసి చూద్దాం. విజయసాయిరెడ్డి గారు నేను అప్పుడేదో ఆవేశంలో అన్నాను అని తప్పించుకుంటాడా, లేకపోతే అన్నమాట ప్రకారం ఛానల్ పెట్టి వార్తా ప్రపంచంలోకి ఆయన కూడా అడుగుపెట్టి హాట్లు వార్తలు వండి వారుస్తూ ఉంటాడా? వేచి చూద్దాం ఏం చేస్తాడో విజయసాయిరెడ్డి గారు. రాజకీయ నాయకులు చెప్పించేరు, చేసేది చెప్పరు. మరి ఏం చేస్తాడని చెప్తా ఉన్నారు. వేచి చూద్దాం ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.